ఇది 1వ తరగతికి సంబంధించిన తెలుగు డైరీ. పాఠ్యాంశం తకదిమితో. దీనిలో గేయం యొక్క పునశ్చరణ ఇవ్వటం జరిగింది. అలాగే సృజనాత్మక కృత్యాలు కూడా చేయటం జరిగింది. దీనికోసం మనం టెక్స్ట్ బుక్ని వాడుకోవడం జరుగుతుంది. ఇక 2వ పీరియడ్లో తబల చిత్రాన్ని చుక్కలతో కలపటం మనకి వర్క్ బుక్ ఐటమ్. ఇది వర్క్ బుక్ యాక్టివిటీ. దాంట్లో పూర్తి చేస్తే సరిపోతుంది. అలా టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి చిత్రాలు కనుక ఏమైనా ఉన్నా, పదాలు కనుక ఏమైనా ఉన్నా సరే పూర్తి చేయాల్సి ఉంటుంది. సో ఇది 3వ తరగతికి సంబంధించిన ఒకరోజు డైరీ తెలుగు. ఇక ఇంగ్లీష్కి సంబంధించి 2 పీరియడ్స్ ఇవ్వటం జరిగింది. మై యాక్షన్స్ లెసన్. దానిలో మనం మొదటి పీరియడ్లో రైట్ ది నేమ్స్ ఆఫ్ యాక్షన్స్ అండ్ పార్ట్స్ రెండింటిని పేర్ చేయాలి. క్లాప్ అన్నప్పుడు అది హ్యాండ్ రిలేటెడ్ అని మనం తెలియచేయాలి పిల్లలకి. అదేవిధంగా రిసైట్ ది పోయం అండ్ కంప్లీట్ వర్క్షీట్. సో 2వ పీరియడ్లో వర్క్షీట్ కంప్లీట్ చేయాల్సి ఉంది. దీంతో మనకి 1వ తరగతి ఇంగ్లీష్ పూర్తవుతుంది. మ్యాథ్స్కి సంబంధించి ఈరోజు 2 పీరియడ్స్ ఇవ్వటం జరిగింది. మొదటి పీరియడ్లో రీక్యాపిచులేషన్ ఎడిషన్కి సంబంధించి, అదేవిధంగా వర్క్షీట్ నెంబర్ 2.6ని కంప్లీట్ చేయాల్సి ఉంది. దీంతో మనకి తెలుగు వర్క్ బుక్ తెలుగు డైరీ పూర్తవుతుంది.